బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బోనాలు ముఖ్యంగా బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం అనంటే తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు. ఈ బోనం వచ్చిందంటే ముఖ్యంగా అమ్మవారి దగ్గరికి ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తూ ఉంటారు, దర్శనం చేసుకుంటూ ఉంటారు. అమ్మవారి గురించి అసలు అంటే నాలాంటి వాళ్ళకి తెలియని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అసలు అమ్మవారిని ఎందుకు అంత జనం ఆరాధిస్తూ ఉంటారు, నిజంగానే కోరిన కోరికలు తీరుస్తూ ఉంటారా అని చెప్పి ఈ మధ్యకాలంలో ఇలాంటి డౌట్లు అనేవి చాలామందికి వస్తూ ఉంటాయి. సో దాని గురించి ముందుగా ఏంటంటే యావత్ భారతదేశంలో గొప్ప పండగ అని చెప్పవచ్చును. ఎందుకంటే ఎల్లమ్మ తల్లి పండగ అయినా సరే, గ్రామ దేవతల పండగ అయినా సరే, ఒకప్పుడు వ్యవసాయమే ఉండడం చేత మనందరం కలిసి వనదేవతలకు చేసే పూజలు ఇవన్నీ. కాలక్రమేణా ఎన్నో కథలుగా వచ్చాయి. అంతరార్థం కూడా ఈరోజు ఎల్లమ్మ ఒక చరిత్రని సుమారు 700 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా ఇప్పుడు బల్కంపేట ప్రాంతంలో చేసుకుంటున్నందుకు ఎంతో గౌరవం మనకి. ఇతిహాస పురాణాలలో దేవీ పురాణంలో రాయబడిన చరిత్ర, దేవీ పురాణంలో మరియు పరశురాముడి యొక్క చరిత్రలో కూడా రాయబడిన చరిత్ర. ఎల్లమ్మ కంటే ముందు ఆ దేవాలయానికి ఉన్న చరిత్ర ఏంటంటమ్మా, రేణుకాదేవి చరిత్ర. రేణుకాదేవి వచ్చేసి అష్టాదశ శక్తి పీఠాల్లో 6వ స్థానంలో ఉన్నారు అమ్మవారు. వచ్చేసి ఈ స్థితిగతులకి ముందు జమదాగ్ని యొక్క భార్య ఆవిడ. జమదాగ్ని అంటే సప్త ఋషులలో 7వ వారు. ఆయన మహాశివుడికి ప్రీతికరమైన భక్తుడు. మరియు ఆయన చేసిన ఈరోజు గోత్రనామాలకి జమదాగ్ని గోత్రాలు సుమారు 40 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉన్నది. జమదాగ్ని అని అంటే ఋషివర్యులు. అందుకని ఇది వేదభూమి మరియు ఋషి పరంపర భూమి అని అంటూ ఉంటారు. ఎందుకంటే 7 కలిసి మన గోత్రనామాలు ఇచ్చారన్న సంగతి మనకు తెలీదు. సో టుడే అంటే మనం ఈరోజు దాన్ని సర్నేమ్ అంటున్నాం. సర్నేమ్ కంటే ముందు దేవాలయంలో వచ్చినప్పుడు చూడండి గోత్రమే అడుగుతారు. ఇప్పుడు కొంతమంది మార్కండేయ గోత్రం అంటారు, శివయ్య గోత్రం అంటారు. అలా 7 సప్త ఋషులలో 7వ వారు. రేణుకాదేవి ఏంటంటే మహాపతివత, ఎంతో పుణ్యవతి ఉండడం చేత అమ్మ ఏం చేస్తుందనంటే ప్రతిరోజు సాయంత్రము ఇసుకతో ఒక కడవ చేసి ఆ కడవలో నీళ్లు తీసుకొచ్చి జమదాగ్ని మునివరులకు ఇస్తే ఆయన గారు శివాభిషేకం చేసడం వారి రోజువారి ఆనవాయితీ. ఇసుకతోని ఎవరు కూడా ఒక మట్టి కుండని చేయలేరమ్మా, మీరు గమనించాల్సిన విషయం. మనమైనా సరే ఆడుకోవడమే కానీ ఒక మట్టి కడవ చేయడం అనేది కుదరదు. అయితే రేణుకాదేవి ఏంటంటే మహాపతివత అవడం చేత ఆ ఇసుక కూడా ఆవిడ కోమలమైన చేతులకి సహకరించి ఒక కడవలాగా మారుతూ ఉంటుంది. ఆవిడ ఎలా సిద్ధం చేస్తే అలాగా సముద్రం దగ్గరికి అంటే చెరువు దగ్గరికి వెళ్ళడం, ఒక ఇసుకతో అలా చేయడం, ఆ కడవలో నీళ్లు తీసుకొని రావడం, ప్రతిరోజు ఆయన తండ్రి గారు వచ్చేసి ప్రతిరోజు అభిషేకం చేయడం, ఇలాంటి జరుగుతున్న తరుణంలో ఒకరోజు చెరువు ప్రాంతం అంటమ్మా పర్యాటకులు రావచ్చు, మంచోళ్ళు రావచ్చు, చెడు వాళ్ళు రావచ్చు. అలా వేరే వ్యక్తులు రావడం అశ్లీలంగా ఉంటారు. స్త్రీ పురుషుడు ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే అక్కడ సందడిలాగా కనబడుతుంది అని చెప్పేసి రేణుకాదేవి ఆ తయారు చేస్తున్న సందర్భాన్ని ఆపి అటు పక్కన ఏమి జరుగుతుందా అని ఒక నిమిషానికి చూస్తుంది అన్నమాట. ఒక క్షణానికి చూసినప్పుడు అక్కడ ఆ దృశ్యం అనేది అశ్లీలంగా కనబడడం చేత అమ్మ దృష్టి అటు పోవడం చేత ఈ చేతుల్లో ఉన్న కడవ ఒకసారి పగిలిపోతుంది. అంటే అమ్మ దృష్టి అపవిత్రమైంది అన్న ఆలోచనకి ప్రతీక. మళ్ళీ ఎంత సిద్ధం చేసినా ఆ కడవ సిద్ధం కాకపోవడం చేత ఆవిడ సంధ్యా సమయం దాటిపోయిన తర్వాత ఆశ్రమానికి చేరినప్పుడు జమదాగ్ని మహావీరులు వాళ్ళు అడుగుతారు ఎక్కడ ఉంది కడవ అని అన్నప్పుడు ఆయన గమనిస్తారు ఆవిడని చూసి, ఏదో జరిగింది అక్కడ పొరపాటు అన్నప్పుడు, నీ యొక్క ఆలోచన చెడు వైపు అశ్లీలం వైపు ఒక క్షణం రావడం చేత పవిత్రతని నీవు కోల్పోయావు. నీలాంటి స్త్రీ మొహాన్ని నేను చూడకూడను, కాబట్టి నీ తల తీసేస్తానని ఆయన గట్టిగా బిడ్డలని పిలుస్తాడు. 5 కొడుకులు ఉంటారు. బిడ్డలని పిలవగానే పెద్ద కొడుకు రావడం, తండ్రి ఏం జరిగింది అని అంటే నీ తల్లి రేణుకాదేవి యొక్క నాకు తల కావాలి అని అన్నప్పుడు ఆయన నిరాకరిస్తాడు. అమ్మ తల తీయలేను అని అంటే జమదాగ్ని వర్యులు ఏం చేస్తారు, ఆయుధంతో ఈయన తల తీసేస్తాడు, నా మాటకి అడ్డుపడతావు అని. అలా 4 తలలు తీసేసిన తర్వాత 5వ వాడు మహావీరుడు పరశురాముడు ఆయన వస్తారు. వచ్చేసి జరిగిందంతా చూస్తాడు. అక్కడ అన్న తమ్ముళ్ళ యొక్క తలలు పడి ఉంటాయి. అక్కడ నాన్నగారు కోపంలో ఉన్నారు. రేణుకా మాత్రమేమో తప్పు చేసి వచ్చినట్టుగానో లేకపోతే ఏదో అయినట్టుగా గుమ్మం అటువైపు నుంచి ఉంది. నాన్న కోపాన్ని నేను తట్టుకోలేను అని చెప్పేసి అమ్మని నరకడానికి ఆ తలని తీయడానికని గండ్రగొడ్డలు తీసుకొని బయలుదేరతాడు. అప్పుడు అమ్మ అంటది గట్టిగా, ఆవిడ అంటే ఉత్కంఠమైన స్వరం, పుత్ర పరశురామ
నీ తండ్రి ఏదో ఆవేశంగా అన్నాడని చెప్పేసి నీవు గండ్రగొడ్డలు తీసుకొని నా తల నరకడానికి రావడం ఎంతవరకు న్యాయం? ఆలోచన లేదా అంటే లేదు, నాన్న మాటే నాకు వేదం అని చెప్పినప్పుడు ఆ రేణుకాదేవి పరిగెత్తుతూ ఉంటుంది ఇక తల నరకకూడదు అని కోపంతో. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నా మీద పడ్డారు అన్న ఆ కోపంతో అమ్మ పరిగెత్తుతూ అమ్మ ఒక కొండ ప్రాంతానికి వెళ్ళిపోతుంది. కొండ ప్రాంతంలో గుహలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ గుహ బయటే ఇంకొక స్త్రీ స్నానం ఆచరించి కేశాలు ఇలా అనుకుంటూ ఉంటుంది. సహజంగా అయితే స్త్రీలు ఈ హెయిర్ ఇలా అనుకుంటూ ఉన్న ఆ తరుణం చూసినప్పుడు ఈవిడే మా అమ్మ అనుకొని చాలా హడావిడిగా వచ్చేసి తల తీసేస్తాడు. అలా తల తీయబడ్డ ఆ స్త్రీ పేరు ఎల్లమ్మ. ఆ ఎల్లమ్మ తల్లి తల అక్కడ తీస్తాడు. తీసిన తర్వాత అమ్మ బయటికి వస్తుంది రేణుకాదేవి. పరశురామ ఏం జరిగింది అని చెప్పి బయటికి రాగానే అమ్మ నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పి ఆవేశంతో వెళ్ళి ఆవిడ తల తీసేస్తాడు. తల తీసేయడం చేత అప్పటికి జమదాగ్నిలు అక్కడి నుంచి వస్తూ ఉంటారు హుటాహుటిగా. ఎందుకంటే తండ్రి ఏం జరిగిందో చూడాలి కదమ్మా. చూసేసరికి తండ్రి వచ్చేలోపు పొరపాటు సరిదిద్దాలని కొంచెం కంగారులో ఎల్లమ్మ తల్లి యొక్క దేహానికి రేణుకమాత యొక్క తల పెట్టేస్తాడు. ఈ రేణుకమాత దేహానికి ఎల్లమ్మ తల యొక్క తీసుకెళ్ళి పెడతాడు. ఇద్దరు లేచి చూసేసరికి దేహాలు వేరు తలలు వేరు ఉండడం చేత జమదాగ్ని వరిలో వచ్చి చూసి ఏం జరిగిందో గమనించి నీ దేహానికి గజ్జి తామరలు దురదలు పెట్టి ఏదైతే దేహాన్ని చూసి నువ్వు మురిసావో ఖచ్చితంగా అనుభవించి తీరుతావు అని ఒక శాపాన్ని పెడతాడు. శాపాన్ని పెట్టింది ఎవరికేనంటమ్మా ఏ మొహం అయితే ఉంటుందో ఆ దేహం వచ్చేసి ఎల్లమ్మ తల్లిది ఉంటుంది. మొహానికి పెడతాడు, మొహం చూసి నిర్ణయిస్తాడు. ఇంకొక శరీరము తల వచ్చేసి రేణుకామాత యొక్క మొహం ఉండి శరీరం వచ్చేసి ఎల్లమ్మ తల్లిది ఉండడం చేత అక్కడి నుంచి అమ్మ పరిగెత్తుతూ నాకు మళ్ళీ ఈయన గారు గండ్రగొడ్డలు తీసి తల నరుకుతాడేమో అన్న భయంతో ఒక్కసారి కొండ ప్రాంతం నుంచి అలా కింద పడ్డ ప్రాంతమే ఈరోజు బాయిలో వెలిసిన ఎల్లమ్మ తల్లి. ఆవిడ వెలిసినది స్వయంభు విగ్రహం అన్నమాట. అలా అమ్మ చరిత్ర అక్కడ ముగుస్తుంది. ఎల్లమ్మ తల్లి ఏం చేస్తుంది, ఆ దేశాటంలో తండ్రి పెట్టిన శాపానికి శరీరం అంతా దద్దుర్లు గజ్జి తామరలు రావడం, అమ్మ అడవిల పాలవుతుంది. అడవిలలో స్త్రీకి కూడా విలువ ఉండకపోవచ్చు, రాక్షసులే ఉండొచ్చు, మంచి చెడులు ఉండొచ్చు అన్న ఉద్దేశంగా సర్పరూపాన్ని ధరిస్తుంది. ధరించేసి అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒకానొక సమయంలో సంధ్యా సమయంలో ఋషివర్యులు వచ్చి ఆ సర్పాన్ని గమనించి ఏదో కారణం చేత ఉన్నది అని చెప్పి సర్పాన్ని పాపం నుంచి విముక్తి కలిగిస్తారమ్మ. అలా రేణుకా తల్లి మా ఎల్లమ్మ తల్లి ఆ గజ్జి తామరలకు సంబంధించిన నీళ్లు ఇప్పటికి ఇస్తారు అక్కడ. మీకు వినిండవచ్చు, చాలామంది నీళ్లు తీసుకెళ్తారు స్నానాలకి చిన్నపిల్లలకి అయిందనంటే. అలా అమ్మవారికే స్వయంగా రావడం, అమ్మవారే ఇక్కడ వెలవడం అనేది మన దగ్గర నానుడి. ఇక్కడ అమ్మ 700 సంవత్సరాల క్రితము అదంతా బల్కంపేట ప్రాంతం అంతా అమ్మ వ్యవసాయ భూమి. అక్కడ తెల్ల వంకాయలు బాగా పండేటివని ఇప్పటికీ పెద్ద మనుషులు అంటారు. అమ్మకి నైవేద్యంగా తెల్ల వంకాయలే పెడతారు. ఇప్పటికి మీరు గమనించండి. ఇప్పుడంతే ఈ ఆటలు బలులు ఇది వేరు కానమ్మా. ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ అమ్మకి కేవలం తెల్ల వంకాయల నైవేద్యమే పెట్టే నానుడి కూడా ఉండే. ఇప్పటికి కూడా పురోహితులు ఫస్ట్ భోజనం అమ్మకి అదే పెడతారు. For more videos like this, subscribe Big TV channel.